కొత్తగూడెం జిల్లా ఆస్వాపురంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పర్యటించారు. బీజీ కొత్తూరు సమీపంలో సీతారామ ప్రాజెక్టుకు సంబంధించిన పంపును ఆన్ చేసి నీటిని విడుదల చేశారు. ఎగువన కురిసిన వర్షాలకు గోదావరి పొంగి పొర్లుతుండటంతో గోదావరి జలాలు వృధా కాకుండా రైతులకు సాగునీరు అందించాలనే సంకల్పంతో నీటిని విడుదల చేసినట్లుగా ఎమ్మెల్యే తెలిపారు. ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఇవాళ చూసినట్టయితే భద్రాచలం దగ్గర 42 అడుగుల మేర నీరు ప్రవహిస్తూ ఉంది. ఇక్కడ నుండి అశ్వాపురం నుండి గోరకపాడు వరకు 35 కిలోమీటర్లు వెళ్తే మనకు నీళ్లు పనికి రాకుండా ఆంధ్రాకి అక్కడి నుంచి సముద్రానికి వెళ్ళేటటువంటి పరిస్థితి. అటువంటి నీటిని మనం ఇక్కడ పూర్తిగా సద్వినియోగం చేసుకునే విధంగా మరి డిజైన్ చేయటం, అదేవిధంగా మన రేవంత్ రెడ్డి గారు, ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు గారు, మరి బట్టి గారు, పొంగులేటి గారు, వీరందరూ కూడా ప్రత్యేకమైన శ్రద్ధతోటి, మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీటిపారుదల శాఖ మంత్రిగా ప్రత్యేకమైన శ్రద్ధతోటి ఇక్కడ నుండి ఇప్పుడు మరి అశ్వాపురం, బోరకంపాడు, మరి ములకలపల్లి, అన్నప్రెడ్డిపల్లి, సండ్రుగొండ, జులూరుపాడు ఈ మండలాలన్నిటి కూడా 100 కిలోమీటర్ల పైన ఇప్పుడు లైన్ క్లియర్గా ఉంది. ఇక్కడ నుంచి పూజగొప్ప వరకు మరి గ్రావిటీకి వెళ్తాయి. అక్కడి నుంచి మళ్ళీ ఎత్తుకోసినట్టయితే దాదాపు 100-130 కిలోమీటర్ల వరకు లైన్ అంతా క్లియర్గా ఉంది. ఈ ఖరీఫ్ పంటకే అన్ని ట్యాంకులు, చెరువులు, కుంటలు అన్నిటి కూడా నింపేటటువంటి పరిస్థితి. రైతులందరూ కూడా ఇప్పుడు కాలం పూర్తయినటువంటి 130-150 కిలోమీటర్ల వరకు రైతులందరూ కూడా ఈ ఖరీఫ్ పంటకే వాళ్ళకి నీరు అందించి వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. రైతులందరూ చాలా సంతోషం ఫీల్ అవుతున్నారు. మేము ప్రత్యేకంగా